श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. విధిని ఎవరూ మార్చలేరా? విధి ఒక్కసారి లిఖింపబడితే దాన్ని మార్చడం అసాధ్యమా అనేది ఈరోజు మీరు వింటున్నటువంటి సంఘటన. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత ఏడవడం ఎందుకు? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి బ్రహ్మను ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు, కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద అంటూ బయలుదేరారు. వీరి రాకను గమనించిన విష్ణువు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, మళ్ళీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం. మనం ముగ్గురం శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం పదండి అని అందరూ బయలుదేరారు. ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. శివుడిలా అన్నాడు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను. మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. అయ్యో, అదేమీ పెద్ద పని కాదు. మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారో అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో విరేలాడదీస్తాము. ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి, వెళ్ళి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుదాం అని అన్నాడు యమధర్మరాజు. యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలిపడి ఉంది. ఆ ఆకు ఎవరిదో అని, అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకుని తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి ఇలా కారణం వ్రాసి ఉంది. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధి. విధిని ఎవరూ మార్చలేరు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.